హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రోషనీస్ లైఫ్స్ ఇన్ అ ఫ్రేమ్. సో ఈరోజు అయితే ఒక చిన్న వీకెండ్, లైక్ సండే వీకెండే అనమాట. సో పొద్దున్నే లేగంగానే కొంచెం ఎండకైతే బయటకు వచ్చానమాట. ఈ మధ్య ఆఫీస్కి కూడా వెళ్ళట్లేదు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేసరికి ఇంట్లోనే ఉంటున్నాను కదా. విటమిన్ డి అయితే అస్సలు లైక్ సన్లైట్ కనేది నేను ఎక్స్పోజ్ చేయలేకపోతున్నాను. అందుకే ఇంక ఈరోజు మార్నింగ్ వచ్చేసి అలా కాసేపు బయట ఉండి ఆ నేచర్ని అలా ఎంజాయ్ చేసుకుంటూ ఉన్నాను. బట్ మాకైతే కొంచెం ఎండ అయితే పర్లేదు, బాగుందనమాట. సో కాసేపు ఇలా ఉండేసి దెన్ నెక్స్ట్ నా రొటీన్, నా వర్క్స్ అయితే స్టార్ట్ చేసేసుకున్నాను. ఏ కుక్క మూలిగినట్టు మూలుగుతున్నావే, చెప్పు. సార్లేలే ఇక, పూజిత ఫ్యాన్స్ అసెంబ్లీ ఇయర్. ఇంకా కొంచెం సేపు మా చెల్లిని ఇరిటేట్ చేయడం అంటే, అసలు మా చెల్లిని ఇరిటేట్ చేయడం అంటే మాకు ఇష్టం అనమాట. బికాస్ తను మాట్లాడే విధం కానీ, ద వే ఆఫ్ టాకింగ్, ఎంత స్ట్రెస్ బస్టర్లో ఉన్నా కానీ తనతో ఒక 2-3 మినిట్స్ మాట్లాడాము అని అంటే వి విల్ ఫీల్ సో రిలాక్స్డ్, సో కామ్. ఇంకా అందుకే కాసేపు చెల్లితో మాట్లాడి ఇంకా వంట చేయడానికి అయితే వచ్చేసాను అనమాట. ఇంకా నేను ఫ్రెష్ అప్ అయ్యి తినేసి వంట ఈరోజు ఇంకా నాన్ వెజ్ చేయకూడదు అని ఫిక్స్ అయిపోయి, ఇంక మామిడికాయలు ఆల్రెడీ ఒక హాఫ్ కాయ ఉంది, ఇంకా మామిడికాయ పప్పు చేద్దాము అని చెప్పేసి యాజ్ యూజువల్ కందిపప్పు, మామిడికాయ, పచ్చిమిర్చి, ఉప్పు, కారం, పసుపు, వాటర్ వేసేసి ఇంకా పెట్టేస్తే మనకి ఈజీ అండ్ టేస్టీ మామిడికాయ పప్పు అయితే రెడీ అయిపోతుంది. ఎంతైనా కానీ నార్మల్ టమాటో పప్పు కంటే మామిడికాయ పప్పు కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది కదా, తినడానికి పుల్ల పుల్లగా బాగుంటుంది. ఇంకా నేను ఒకవైపు మామిడికాయ పప్పు పక్కన పెట్టేశాను. ఇంకా 2 డేస్ బ్యాక్ మా చెల్లి డ్రై ఫ్రూట్ లడ్డు అయితే చేసింది, చాలా బాగా వచ్చింది. కానీ కొన్నే చేసాము, నెక్స్ట్ టైం చేసినప్పుడు రెసిపీ షేర్ చేస్తాను. ఇంకా తినేసాను అంతే. ఫర్ ద